ఆయన ఫోటోగ్రాఫ్ని చూసినా వీడియోని చూసినా గుర్తుపట్టగలుగుతారా? డెఫినెట్ గా. ఓకే, హైదరాబాద్ లో లిక్కర్ షాప్ లోకి వెళ్ళింది ఆయన కాదా? కాదు, ఆయన కాదు. సో హైదరాబాద్ లోనే ఆయన్ని కిడ్నాప్ చేశారు. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చారు అన్నది కూడా అబద్ధమేనా? అంటే ఒకటిసారి ఇప్పుడు ఇంటి దగ్గర సర్కిల్ 11 గంటలకు ఒక వీడియో చూపించారు. 2 డౌట్లు ఉన్నాయి. ఒకటి, డౌట్ నెంబర్ 1 ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి డ్రెస్ ని, ఆయన వాచ్, హెల్మెట్, మాస్క్ అన్ని కూడా తీసుకొని ప్రవీణ్ పగడాల గారిని కిడ్నాప్ చేసి కంట్రోల్లో పెట్టుకుని ఇంకొక వ్యక్తికి, ఆయన లాంటి పర్సనాలిటీ ఉన్న ఒక వ్యక్తికి అవన్నీ వేసి అతన్ని తిప్పారేమో, ఇవంతా కూడా అతన్ని ఎక్కడో చంపేసి సీన్ ఆఫ్ అఫెన్స్ లో తీసుకొచ్చి పడేశారేమో అని ఒక అనుమానం. రెండో అనుమానం ఏంటంటే ఈయనకి ఫ్యామిలీ అంటే చాలా ప్రాణం. చాలా సందర్భాలు ఆయన చెప్పాడు, పిల్లలన్నా వైఫ్ అన్నా చాలా చాలా ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే ఈయనని బ్లాక్మెయిల్ చేయడు. ఈయనని చంపుతానంటే భయపడ్డా, చాలాసార్లు చెప్పాడు నన్ను చంపుతామన్నారని పెద్దగా భయపడ్డు. అయితే ఫ్యామిలీని ఎవరినని టార్గెట్ చేసి నువ్వు మా మాట వినకపోతే, మేము చెప్పినట్టు చెయ్యకపోతే పలానా వాళ్ళని చంపుతాం అని భయపెట్టి ఈయనని కంట్రోల్లోకి తీసుకొని ఈయనతోని ఇవన్నీ చేయించుండారు అనేటువంటి ఒక విషయం చెప్తాను. ఒకవేళ ఇదే నిజమని అనుకుంటే నేను మిమ్మల్ని అడుగుతాను డైరెక్ట్. ఒక్క నిమిషం. ఒక 400 కిలోమీటర్ల దూరంలో మ్యాప్ చేసి 400 కిలోమీటర్ల ట్రాక్ మ్యాప్ చేసి కుటుంబంలో ఒక తండ్రిని భర్తని క్రూరంగా చంపేస్తే ప్రాణానికి తెగి ఎవరు కూడా రక్తం ఉడికిపోతుంది. ఎవరు కూడా నన్ను కావాలంటే నేను చచ్చిపోతా, నేను వాస్తవం మాట్లాడతానంటారు తప్ప సర్లే భర్త చనిపోయాడు తండ్రిని చంపేని నేను హాయిగా ఇంట్లో కూర్చుంటానని నాకు తెలిసి ఎవరు కూడా అనరు. మీరు అనగలుగుతారో? ఒక్క విషయం చెప్తాను, మీరే మీ ఫాదర్నో మీ ఇంట్లో బిడ్డనో ఎవరినైనా ఇట్లా తీసుకువెళ్ళి చంపేసి మీరు నోరు మూసుకుని ఉండండి అని అంటే మీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటే లేటర్ మీ తర్వాత లక్షలాది మంది మీరు నిజం చెప్పండి అని వచ్చినప్పుడు మీరు అయినా నిజం చెప్పకుండా ఇంట్లోనే ఉండగలుగుతారు? మీరు చెప్పండి, నువ్వు చెప్పమ్మా, ఉండగలుగుతావా? మీ ఫాదర్నే మీ మెడ మీద కత్తి పెట్టి చంపేసి ఒక డూప్ని 480 కిలోమీటర్లో ట్రాక్ని క్రియేట్ చేసిన తర్వాత అది నీకు చూసి ఇది అబద్ధం అని చెప్తుంటే ఇంట్లో నువ్వు ఉండగలుగుతావా? బయటకు వచ్చి వాసన చంపినా పర్లేదు, బయటకు వచ్చి మాట్లాడతావు కదా. మరి అక్కడ పాయింట్ ఉంది కదా, ఎందుకంటే మీరు వెరీ ఫస్ట్ మాట్లాడారు కుటుంబ సభ్యులు మాట్లాడలేదు ఎందుకని, దానికి మీరు ఒకటే మాట చెప్పారు. సో మీరు మాట్లాడినప్పుడు ఇప్పుడు మరి ఆ కుటుంబ సభ్యులు ఇంకా మాకు థ్రెట్ ఉంది మాట్లాడను అని అనటం, కోట్లాది మంది క్రిస్టియన్స్ అక్కడికి వచ్చి మీ వెనక నిలబడతామన్నా కూడా ఇంకా థ్రెట్ ఉంది అని ఉండిపోయారు. ఇంకోటి మనం అబ్జర్వ్ చేస్తే జెసికా గారు, ప్రవీణ్ పగడాల గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ బరియల్ రోజు చర్చిలో ఒక ప్రెస్ ముందర మాట్లాడి ఏమన్నారంటే మనం క్షమించేద్దాం, నో గ్రెడ్జ్, పగవద్దు, మనం క్షమించేద్దాం అన్నారు. యాక్సిడెంట్ అయితే క్షమించేద్దాం అన్న మాట వాడరు ఎవరు కూడా. అంటే అప్పటికి ఆ రోజుకి ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పటికి 100% ఇది హత్య అని అనుకుంటూనే ఉన్నాయి. ఈవెన్ హిందువుల్లోనూ ముస్లింస్లోనూ అందరిలోనూ బయటకి సేమ్ డే ఐ థింక్ ఇది చూస్తుంటే ఫుటేజ్ అంతా డౌట్ఫుల్ గా ఉంది, అది హత్యలానే ఉంది, హత్యలాగా ఉంది అని చెప్పి నేను ఒక వీడియో చూసిన. నేను రక్షణ టీవీ ఓనర్ దీని గురించి ఇంకా ముందుకు వెళ్ళాలా బెనర్ గారు మాట్లాడుతూ ఇది హత్యలాగా ఉంది, సో దీని గురించి నేను ప్రేర్ చేయండి, బట్ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని. సో ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఇది చాలా హైప్ తీసుకొని ఇది హత్య అనే కోణంలో ప్రయాణం చేస్తుంది, ఇప్పుడు కూడా ప్రయాణం చేస్తుంది. సో దాన్ని కరెక్ట్ గా ఎవిడెన్స్ తోటి రావట్లేదు ఎవరు. ఇప్పుడు హర్ష్ కుమార్ గారు మాట్లాడుతున్నాడు, కే పాల్ మిస్టీరియస్ పర్సన్, ఐఎమ్ వెయిటింగ్, ఆయన ఏ ఎవిడెన్స్ తోస్తాడని చూస్తున్నాడు. ఏంటంటే ఇది ఒకవేళ హత్య అయితే ఈ చోటా మోటో వాళ్ళతో అయ్యేది కాదు. అంత పెద్ద విధానంలో ఒక డూప్ని మ్యానుఫ్యాక్చర్ చేసి 300 కెమెరాలు ఇవన్నీ అంటే చాలా పెద్ద స్కెచ్ డెఫినెట్గా ఉండాలి. సో కొన్ని లెజిటిమేట్ పాయింట్స్ ఆ స్పీడ్ అట్లా ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా రీఓపెన్ చేయడానికి మాట్లాడాల్సిందే, ఎందుకంటే ప్రజల మనోభావాలు ఉన్నాయి ఇక్కడ. ఒక విషయంలో ఒక విషయం, ఒకటి ఇన్వెస్టిగేషన్, 2 ఫ్యామిలీలో భయాలు ఉంటే తొలగించాల్సిన బాధ్యత కమ్యూనిటీ పైన ప్రభుత్వాల పైన ఉంటుంది. సో అదొక పాయింట్. నిన్న హర్ష్ కుమార్ గారు చూస్తా ఉన్నాను, ఫ్యామిలీ మెంబర్సే. ఇప్పుడు ఓన్లీ ఆయన అవునా కాదా, తాగుతారా లేదా, ఇప్పుడు మీకు మాస్క్ కట్టి ఒక ఫేస్ మాస్క్ కట్టి
ఒక ఫోటోని ఒక 50 మందిలో ఫోటోని పెట్టి బ్లర్గా చూపించిన మీ కుటుంబ సభ్యుని తీసుకొచ్చి ఇందులో ఎవరో చెప్పండి అంటే బ్లర్ చేసిన ఈయనని టక్మని చెప్తారు. సో అది ఎంత బ్లర్గా ఉన్నప్పటికీ ఆయన అవునా కాదని ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే గుర్తుపట్టగలుగుతారు. వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఫాదర్నో భర్తనో క్రూరంగా చంపేసినప్పుడు నా ప్రాణం నిలబడితే చాలే అని చెప్పి ఎవరు కూడా ఉండరు, మీరు కూడా ఉండరు. ఈ రెండింటికి అక్కడ మ్యాచ్ కావట్లేదు. సో ఇప్పుడు కోట్లాది మంది వచ్చి మీ ప్రాణానికి ఏం కాదు మా ప్రాణం అడ్డు అని నిలబడిన కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చెప్పరా అనే ఒక డౌట్ వస్తుంది బయట. ఇదే ఇష్యూ సార్, సేమ్ మీరు ఇప్పుడు చెప్పిందే పోలీస్ స్టేషన్ లో మేము పాస్టర్స్ అందరం వాళ్ళకి చెప్పాం, మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ కి మేము చెప్పాం ఆ కంప్లైంట్ రాస్తున్నప్పుడు, మీ అందరికీ మేము అడ్డుగా ఉన్నాం, మీకేమీ కాదు, మీ ఫ్యామిలీకి ఏమీ కాదంటే చెప్పడానికి 100 చెప్తారు, కానీ రేపు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేయాల్సింది మేమే అని ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు. సో వాళ్ళు చాలా భయంలో ఉన్నారు సార్. క్లియర్గా మీరు అన్నట్టుగా హ్యుమానిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఒక భర్త చనిపోయినా తండ్రి చనిపోయినా ఆ స్థాన కుటుంబీకులు ఎవరు కూడా మౌనంగా ఉండరు, చంపినా పర్లేదని బయటకు వచ్చి నిజం చెప్తారు. కానీ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు రావటం లేదంటే చాలా విపరీతమైన థ్రెట్ ఉంది. మరి ఎక్కడి నుంచి అంత ప్రెషర్ ఉందో అంత భయం కలిగించారో. కానీ ఒక ఫ్యామిలీలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు భయం కంటే వాళ్ళపైన ప్రేమ, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయమే ఓవర్కమ్ చేస్తాయి. ఏమైపోయినా పర్వాలేదని భయం అంతా పోతుంది. నిజానికి బయటకు వచ్చి నో ఇది చంపారు, న్యాయమే కావాలంటే చంపుకోండి అని రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటారు మీలాగా. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఆయన తాగాడు అనుకుందాం, ఫ్యామిలీ మెంబర్స్ కూడా తాగుతాడని తెలుసు అనుకుందాం. తాగడం గురించి కాదు, తాగేయడం లేదని వదిలేసేయండి ఫస్ట్. అంటే మీరు అన్నారు కదా చూపించినప్పుడు రికగ్నైజ్ చేసి ఆ ఫుటేజ్ ఇప్పుడు తాగేయడం లేదని వదిలేసేయండి. హైదరాబాద్ లోనే ఆయన కిడ్నాప్ అయ్యాడు అని మీరు అంటున్నారు కాబట్టి, హైదరాబాద్ లో మనిషి ఆయన కాదు అంటున్నారు కాబట్టి, ఈవెన్ చిల్లకల్లులో టోల్ ప్లాజాలో క్రాస్ చేస్తున్న వ్యక్తి ఆయన కాదు కుటుంబ సభ్యులు గుర్తుపట్టగలుగుతారు. మీరు హైదరాబాద్ లో గుర్తుపట్టాల్సిన అవసరం లేదు. సో ఆ వ్యక్తి అవునా కాదో కుటుంబ సభ్యులు చెప్తే చాలా విషయాలు పడాపంచలు అయిపోయే అవకాశం ఉంది. ఆయన తాగడలేదు నాకు అవసరం కూడా లేదు. మరణం ఎలా సంభవించింది అనేది నాకు కావాలి, బైక్ మీద ఉన్నది ఆయన కాదనేది నాకు కావాలి. సో ఆయన హైదరాబాద్ లోనే కిడ్నాప్ అయిపోతే ఆ చిల్లకల్లులోనో లేకపోతే కొంతమూరు దగ్గర టోల్ ప్లాజా దాడుతుంది ఆయన కాదు. సో కొంతమూరు దగ్గర టోల్ ప్లాజా దాడుతుంది ఆయన కాదా లేదా అనేది కుటుంబ సభ్యులు చెప్పగలుగుతారు. తాగారా లేదని పక్కన పడేయండి, వదిలేయండి. సో చెప్తున్నాండి సార్, ఒకవేళ ఆయన తాగుతాడని కుటుంబ సభ్యులకు తెలిసినా సరే, ఈ తాగే సంబంధించిన వైన్ షాప్ దగ్గర ఏవైతే పర్చేస్ చేస్తున్న ఫుటేజ్ బయట పెట్టారో, ఏ ఫ్యామిలీ మెంబర్ అయినా సరే బయటకు వచ్చి అది అబద్ధం అని చెప్తారు. మరణం పక్కన పెడితే ఫుటేజ్ అబద్ధం అని చెప్తారు ఎవరైనా, ఏ వైఫ్ అయినా, ఏ బిడ్డలైనా, ఏ మదర్ అయినా, ఏ రిలేటివ్ అయినా సరే అది అబద్ధం అని చెప్తారు. నిజంగా తాగుతాడని తెలిసినా కూడా వాళ్ళకి, ఎందుకంటే ఇది మొత్తం సొసైటీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది కాబట్టి చెప్తారు. కానీ వీళ్ళు అక్కడ బయటికి రాలేదు, ఇక్కడ బయటికి రాలేదు. టోటల్ గా వీళ్ళు ఒక భ్రమలో, ఒక భయంలో, ఏదో చంపేస్తారని భయంలో ఉన్నారు సార్. కాబట్టి వాళ్ళు ఎక్కడా కూడా బయటికి రావటం లేదు. ఓకే, ఇద్దరు కాలర్స్ ఉన్నారు మీ దగ్గర కూడా వస్తాను, ఒకసారి వాళ్ళని కూడా చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ క్రిస్టియన్స్ తరపున 3 ఉన్నారు. ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి వాళ్ళ వర్షన్ మీరు తీసుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు చెప్పేదానికి నన్ను సమాధానం చెప్పలేమండి, లేకపోతే వాళ్ళు చెప్పేదాన్ని నేను సర్టిఫై చేసి నేను కూర్చోడానికి అన్నట్లుగా ఉంటది. మీకు ఒక కాలర్ తీసుకుని నెక్స్ట్, ఎందుకంటే ఆయన చాలా టాపిక్స్ రైజ్ చేసి వెళ్ళిపోయారు. ఓకే, దెన్ ఒక కాలర్ చాలా వెయిట్ చేస్తున్నారు కాబట్టి నాగేశ్వరరావు ఏలూరు నుంచి ఉన్నారు. నాగేశ్వరరావు గారు బహుశా కాలర్ కూడా మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. తప్పకుండా. నాగేశ్వరరావు గారు. హలో నాగేశ్వరరావు గారు మాట్లాడండి సార్. హలో నాగేశ్వరరావు గారు వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. ఇప్పుడు అక్కడ ప్రవీణ్ పెగడాల కొంచెం వాల్యూమ్ పెంచండి. పీసీఆర్ ప్రవీణ్ పెగడాల గారు సార్. హలో, రాజగోడ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రాజగోడ గారు హాయ్ అండి, మీతో ఒక్క నిమిషంలో మాట్లాడతాను నేను. ఓకే, నాగేశ్వరరావు గారు మాట్లాడండి. మీ మాట వినిపించట్లేదు. పీసీఆర్ కొంచెం వాల్యూమ్. ప్రవీణ్ గారు అక్కడ లెక్చర్ షాప్ లోకి వచ్చారు కదా, అర్థమైందా? ప్రవీణ్ గారు లెక్చర్ షాప్ లోకి వచ్చినప్పుడు నడిచే విధానం, వాకింగ్ స్టైల్, అవునవును నడిచే వెళ్ళారు. సో అప్పుడు అతనికి ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన బ్లాక్ షర్ట్ వేసుకున్న పాస్టర్ గారు ఉన్నారు కదా, సో ఆయనకి పర్టికులర్ గా నాకు తెలుసు ఆయన ఎలా ఉంటారో అని చెప్పేసి అంటున్నారు. ఆ వాకింగ్ విధానం ఆయన తెలుసా? 100% ఆ పర్సన్ కాదా? ఓకే, ఆయన లెక్కర్ తీసుకోవడానికి నడిచి వెళ్ళారు కదా, ఆ వాకింగ్ విధానం కూడా తెలుసుకోవాలి కదా. 100% అక్కడ ఉన్న వాళ్ళ మిస్సెస్ కి తెలుసు ఆ పర్సనా కాదా అనేది. అట్ ది సేమ్ టైం ఆయన వాకింగ్ చేసిన స్టైల్ విధానం అనేది ఆయన చర్చిలో కూడా వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటుంది. సో దాంతో కంపేర్ చేసుకోవచ్చు కదా. ఓకే ఓకే,
మేము ఒక డౌట్, ఇంకొకరు చందు కూడా ఉన్నారు, చందు కాల్ కూడా తీసుకుందాం. చందు హైదరాబాద్ నుంచి. చందు గారు మాట్లాడండి. చందు గారు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఓకే అండి, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు వైన్ కొనలేదు అని అంటారు షాప్ లో. పక్కన పెడదాం, అది కొనలేదు. అంటున్నారు. ఎక్కడ తాగారంటే అది ఆయనకు తెలుసు, ప్రవీణ్ గారు తెలుసు. నెక్స్ట్ ఈ అభయ గారు అంటారు ఇది మర్డర్ అని. ఓకే, పోనీ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇంతమంది ఉన్నారు కదా, మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, మీరందరూ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి హానబుల్ సుప్రీంకోర్టుకి కానీ ప్రెసిడెంట్కి కానీ లేకపోతే హైకోర్టుకి ఇవ్వండి. మీరు సిబిఐ ఎంక్వైరీ అడగండి. అడిగితే వాళ్ళు అప్పుడు చేస్తారు కదా. మీరు ఎందుకు భయపడుతున్నారు? మరి ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటే చూపించండి. ఆ రాజా బోడా గారు, నెక్స్ట్ అజయ్ బాబు ఖమ్మం అతను, నెక్స్ట్ కొంతమంది పాస్టర్స్ ఉన్నారు కదా, మీరు అందరూ వెళ్ళి కలవండి. అక్కడ తప్పే ఉందంటూ. ఓకే, ఎస్, ఆన్సర్ చేస్తారు మీ దగ్గరికి. దీనికి ఆన్సర్ ఆయన మీ దగ్గరికి వస్తారు, నెక్స్ట్ మీకు ఇస్తారు. ఇప్పుడు అడిగింది ఏంటంటే మిమ్మల్ని అడిగారు. ఒకటా వాకింగ్ స్టైల్ మీకు తెలుసు కాబట్టి ఆల్రెడీ దీని మీద రెండు డౌట్స్ చెప్పాను. ఒకటి, ప్రవీణ్ పగడాల గారిని కంట్రోల్లోకి తీసుకుని ఫ్యామిలీ మెంబర్స్ చంపుతామని చెప్పి ఈయనతోనే ఇవన్నీ చేయించుండొచ్చు అనే ఒక కోణం చెప్పాను. ప్రవీణ్ పగడాలతోనే చేయించుండొచ్చు, ఇదంతా ప్రవీణ్ పగడాలని ఉండిండొచ్చు. మీకు తెలుసా తెలీదా? అక్కడ ఆయన వాకింగ్ స్టైల్ నాకు తెలియదండి. అక్కడ అయితే ఆయన రికగ్నైజ్ చేయలేదు నేను. సో ఆయన కంట్రోల్లో తీసుకుని ఆయనతో చేయించి ఉండొచ్చు, లేదంటే ఆయన డ్రెస్ అంతా కూడా కంట్రోల్లో తీసుకుని, ఫోన్ కూడా కంట్రోల్లో తీసుకుని ఆయన పక్కన పెట్టి ఇంకొక క్యారెక్టర్ని పెట్టి చేయించి ఉండొచ్చు. ఈ రెండు అనుమానాలు మీకు చెప్పాను నేను. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఒక వ్యక్తి ఒక బీడీలు తాగేవాడు కూడా బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు, సిగరెట్ తాగేవాడు ఒక బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు, వైన్ తాగేవాడు, లిక్కర్ తీసుకునేవాడు, ఆల్కహాల్ తీసుకునేవాడు బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. ఎక్కడ పడితే అక్కడ ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగడు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పోస్ట్మార్టం రిపోర్ట్లో 3 వైన్ షాప్స్లో 3 రకాలుగా ఆయన తీసుకున్నాడు, 3 రకాల బ్రాండ్లు తీసుకుని తాగాడు. అంటే ఒక వ్యక్తి ఆహారం కానీ ఇది కానీ అలవాటు ఉంటే ఏం తీసుకుంటాడని మనం చెప్పలేం. చాలా పెద్ద. ఓకే, నేను ఇక్కడ ఆయన అలవాటు